పెళ్ళ ఓకేనా. మా వైపు చిన్న కేక్ కటింగ్ అవుతుంది అనమాట. ఉంది నేనే ఆ పోటీది అనమాట. చూస్తున్నారు కదా, అంతేనా? వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అనమాట. నాకు ట్రావెల్లో కలిసారు వీళ్ళు. మనకి మదర్ లెక్క కొంచెం అయితే ఫుడ్ అయితే పెట్టింది. ఎప్పుడు ట్రావెల్లో అన్నం అయితే తిన్నాను, కానీ పెట్టింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన కెమెరా ఇదనమాట, వివో. ఇది స్టార్టింగ్లో కొంచెం అయితే ఉంది, తర్వాత డల్ అయిపోయింది దీని కెమెరా. ఇప్పటి నుండి అయితే మనం S23లో అయితే వీడియో షూట్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత లైవ్ వీడియో, ఇప్పటి నుండి లైవ్ వీడియోలు కూడా స్టార్ట్ చేస్తా. ఫిట్నెస్ లైవ్, మీరు లైవ్ చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో. ప్రతి ఒక్కటి మీకు లైవ్లో చూపిస్తా, ఎలా చేయాలి ఏంటి అని. చూడటానికి లొకేషన్ చాలా బాగుంది బ్రో. వావ్, ఒకసారి పైకి చూడండి ఎలా ఉందన్నమాట. పైన నుండి చూడు వాటర్ ఫాల్ ఎలా ఉందో. మస్తు లొకేషన్ పో చూడడానికి. ఏ ఎలా ఉన్నాయి करता है क्या इधर वाटरफॉल के लिए? आता है इधर. ఎలా ఉంది లొకేషన్? చాలా మంచిగా ఉంది ఇక్కడైతే. అరే రే 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 చూడండి బ్రో, చూడండి ఎలా ఉందో వాటర్. అమ్మా బ్రహ్మాండం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి S23 గెలాక్సీ S23 అనమాట బ్రో. నేనైతే యూజ్ చేస్తున్నా ఇది. ఇప్పుడు నిన్నైతే తీసుకున్నా. వీడియో క్వాలిటీ అయితే సూపర్ బ్రో. హెచ్డి DSLR హెచ్డి వస్తుంది అనమాట చూడడానికి. ఈ ట్రైన్లో చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. పర్లేదు, బెటర్, బాగుంది. ఇది వచ్చేసి ఒక మైక్ అయితే తీసుకోవాలి మంచిది. క్వాలిటీ అయితే బాగుంది అన్న. ఇప్పటి నుండి నా ఛానల్లో అయితే మొత్తం ఫిట్నెస్ వీడియోస్ వస్తాయి, భయంకరంగా వస్తాయి. ఒక నెల వెళ్తున్నా ఇంటికి. ఇంతకుముందు వివో యూజ్ చేస్తాం, అది క్లారిటీ కావట్లేదు. సో గైస్, ఫైనల్ అయితే నైట్ 10 o'clock అయింది అనమాట. ఈరోజు నైట్ అంతా జర్నీ ఉంది. సో రేపు మార్నింగ్ 7:30 కల్లా నేనైతే విజయవాడ వెళ్ళిపోతాను. ఓకేనా? సరే. గుడ్ నైట్ బ్రో. ఓకే, బాయ్. ఎప్పుడన్నా మీరు గుంటూరు జంక్షన్ వస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఎస్ బాయ్స్, వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అనమాట. నాకు ట్రావెల్లో కలిసారు వీళ్ళు. మనకి మదర్ లెక్క కొంచెం అయితే ఫుడ్ అయితే పెట్టింది. ఎప్పుడు ట్రావెల్లో అన్నం అయితే తిన్నాను, కానీ పెట్టింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బాయ్స్, ఇప్పుడైతే కడప బండిలో ఇప్పుడు నేను వెళ్ళే రూట్కి అయితే వెళ్ళాలంటే 8వ నెంబర్కి వెళ్ళాలంట. 8వ నెంబర్కి వెళ్ళాలి. డైరెక్ట్ కడప. ఇది ఈ బస్సు వెళ్ళేదే మా విలేజ్ నుండి, రోడ్లో నుండి వెళ్తుంది అనమాట. ఇది డైరెక్ట్ మా స్టేజ్ కాడనే దిగుతుంది. అక్కడ నుండి 1 kilometer అయితే విలేజ్లోకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ బండి నాకు సేఫ్ అనమాట. ఇంకొన్ని ఉన్నాయి, అది చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. వాటి వల్ల టైం వేస్ట్. ఇది కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతుంది. 3:30-4 కల్లా వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత మా బామ్మడిది ఎంగేజ్మెంట్ అయితే ఉంది, సారీ పప్పన్నం అయితే ఉందన్నమాట. దానికైతే రీచ్ అవుతాను నేను కరెక్ట్ టైంకి. కరెక్ట్గా కడపకు వస్తే అయితే మనకి చికెన్ అనమాట. ఓకేనా? మంచిగా చేస్తారు. ADI ఆది, POTTI పొట్టి, DI ఆది, ADI అండ్ పొట్టి POTTI TTI పొట్టి. బస్ చాలు. 5th anniversary. 5th anniversary.
15 ఫిఫ్త్ మా 15 మీది కూడా 15 అయి ఉండొచ్చు. బాయ్. ఇన్ని రోజులు ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడే ఉందన్నమాట. పిల్లలు పెద్ద అందగా వచ్చాము. రమ్మ ఏమంతో వచ్చేసి మొత్తం అనమాట. మా వచ్చేసి షాప్లో ఉన్నాడు. అడిగమ్మా వెళ్దామా? ఏంది డ్యాన్స్ చేస్తున్నా. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఇంకా మన ఇంటికి. ఆఫ్టర్ 6 months అనమాట. నైట్ వచ్చేసి కేక్ కటింగ్ ఉండిద్ది. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుంది అని అన్నాను కదా, ఏమే అనమాట పొట్టి. నేను పొట్టి అని మెన్షన్ చేశా కదా. ఇదనమాట మా ఇద్దరు హైట్. నా హైట్ దాని హైట్ ఎంత చిన్నగా చూడండి. నా వైఫ్ అనమాట. దీని పేరు పొట్టి. ఈ పొట్టిది యానివర్సరీ ఈరోజు. వీళ్ళిద్దరు వచ్చేసి నా కొడుకు అనమాట. నా కొడుకు సన్న మీకు ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. ఇంకొక చిన్న ఉంది అనమాట, లాస్ట్ అమ్మ. ఈరోజు యానివర్సరీలో మన ఇంట్లో ఇది వచ్చేసి అత్తగారు వెళ్ళేది. ఓకే, ఇప్పుడు మనమైతే బయలుదేరుతున్నాం. ఓకేనా? సరే. ఏం కావాలి? నీకేం కావాలా? చికెన్ కావాలా? కాయ చెప్పు, అందరు కాయ చెప్పు. लाइक करो, सब्सक्राइब करो, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు కాబట్టి అమ్మకాడ డస్ట్ అయితే ఎక్కువ పడింది అనమాట. చూసుకున్నట్లయితే నా తమ్ముడు ఉన్నప్పుడు మొత్తం క్లీన్గా చేసేసేవాడు. సో ఇప్పుడైతే తమ్ముడు ప్రజెంట్ మీరే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఇంటి దగ్గర ఎవరు లేరు. ఇంకా మనమే చేయాలా, అర్థమవుతుందా? నేను ఉన్నన్ని రోజులలో కొంచెం అమ్మకాడ నీట్గా పెట్టాలి. మామూలుగా ఇంతకుముందు ఎలా అంటే అలా ఉందన్నమాట. ఉన్నన్ని రోజులైనా కానీ మనం సంవత్సరంలో వచ్చేది 2 సార్లే. ఒకసారి 2 నెలలు ఒకసారి వస్తుంది 1 నెల ఒకసారి. సో ఇప్పటి నుండి అయినా కానీ ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నది అనేది అనవసరం. ఇప్పటి నుండి అయినా కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది అవసరం. సో అదైతే ఫాలో అవుతున్నా. ఇప్పటి నుండి నా సిచ్యువేషన్, నేను నా షెడ్యూల్ మొత్తం ఈ వీడియో తర్వాత నుండి చేంజ్ అయిపోతాయి. ప్రతి ఒక్కటి అమ్మకాడ నా వర్కౌట్లు ఇక్కడనే ఉంటాయి. కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కటి అనమాట. ఫుల్ వీడియో మీకు వస్తుంది, డైట్ వీడియో వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. చూడండి, ఎంజాయ్ చేయండి. నేను తెలియకుండా ఉంటే నేర్చుకోండి. చాలా వరకు నేర్పించాలని నేను కూడా యూట్యూబ్లో మీ అందరి ముందుకు వస్తున్నాను అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరి ముందుకు వచ్చేస్తాం. సో ఇంతే గాయస్, ఏమీ ఆ పొట్టిది అనమాట. చూస్తున్నారు కదా, అంతేనా? పొట్టిదేనా? ఇది నేను పొట్టి అంటా అంటే అదనమాట. హైట్ ప్రకారం బుధాల కాడికి ఉంటుంది కరెక్ట్గా, అందుకని. సో ఫైనల్లీ గాయస్, మంది నైట్ అయితే యానివర్సరీ డే అనమాట. చిన్నది పార్టీ అయితే ఉంది. సో గాయస్, మనం వచ్చేసి కేక్ కొని తెచ్చాను అనమాట. చిన్న కేక్ కటింగ్ అవుతుంది అనమాట ఉంది. సో హాయ్ గైస్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మీ సపోర్ట్ చాలా బాగుంది బ్రో. ఓకే, సో పిల్లలు ఎత్తుకున్నా వచ్చేసి నా పిల్ల ఓకేనా, మై వైఫ్. సరేనా, నేను ఇప్పటి వరకు అయితే యూట్యూబ్లో అయితే రాలేదు ఎప్పుడు. మామూలుగా ఫిజికల్ ఫిట్నెస్ అయితే చేస్తుంటా. సో ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్లో రావడం. నేను
మా వైఫ్ తోటి కూడా వీడియోస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట నిదానంగా. సపోర్ట్ చేయండి బ్రో ప్రతి ఒక్కరు, ఓకే. సో నేనైతే అక్కడ నుండి బూజు నుండి నాకు లీవ్ అని చెప్పారు కదా, 1 month లీవ్ అని చెప్పారు. నేను మామూలుగా అయితే అక్టోబర్లో తీసుకోవాల్సిన లీవ్ నాది. సో రీజన్గా నాకు చాలా అయితే ఉంటాయి అక్కడ, ఫైరింగ్లు అయితే ఉన్నాయన్నమాట. సో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ నేను ఏ జాబ్ చేస్తున్నానో. సో నేను చేసే జాబ్ ఆర్మీ అనమాట. ఇప్పుడు నేను ఈరోజు చేశాను కదా, సో అక్కడ నుండి వచ్చాం కదా, బూజు నుండి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడ్డా బ్రో. సో ఫైనల్లీ ఇదైతే ఓకే. నేనైతే ప్రెజెంట్ అయితే నా ఇంట్లో అయితే ఉన్నాను అనమాట, ఫ్యామిలీతో క్షేమంగా అయితే వచ్చేసాను. సో గాడ్కి థ్యాంక్ యూ, మమ్మీకి థ్యాంక్ యూ, ఓకేనా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వీడియో అయితే చూపించలేదు, వీడియో అయితే తీయలేదు అనమాట. సో ఈరోజు వచ్చేసి మాది యానివర్సరీ, 5th యానివర్సరీ. సో ఒక వీడియో మీకైతే ఉదయాన్నే అప్లోడ్ అవుతుంది. సో అందరు రండి బ్రో, కేక్ అయితే తిందిరు, ఓకే. 5th యానివర్సరీ ఓకేనా. అంటే మేము ఆర్మీలో అక్కడ ఉన్నప్పుడు మాకు ప్రతి ఒక్క మేము ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా కానీ అన్నిటికీ మమ్మల్ని పంపాలన్నమాట. చాలా రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేసినా కానీ లీవ్స్ అయితే చిక్కవు. సో ఏం చేస్తామంటే ఇప్పుడు మాది May 24 అనమాట మ్యారేజ్. సో ఏం రీజన్ ఏం లేదు, ఇప్పుడు ప్రజెంట్ అంటే అన్సక్సెస్ఫుల్ అనమాట. ఇది మేము అనుకోలేదు, ఈ రోజైతే ఇంటికి వద్దాం అనుకోలేదు. అక్టోబర్లో అనుకున్నా, నా కొడుకులో ఈ బర్త్డే అయితే ఉన్నాయన్నమాట అప్పుడు. సో ఇప్పుడైతే రావాల్సి వచ్చింది, అది మ్యాటర్. అప్పుడు కొన్ని అమ్మది కూడా ఉందన్నమాట. అక్టోబర్ నవంబర్లో అమ్మది సంస్కరం ఉందన్నమాట. అప్పుడు వస్తే నేను ఇప్పటి వరకు నేను ఏ సంస్కరంలో లేను, నా తమ్ముడే అన్నీ చూసుకునేవాడు. సో ఇది ఒక్కసారన్నా అమ్మ సంస్కారానికి నేను దగ్గరుండి చేద్దాం అనుకున్నా. సో అదైతే కుదరలేదన్నమాట. సో పర్లేదు, నేను ఈ నెల ఉంటా కదా, నా వర్కౌట్తో ఇంకొకటి అమ్మ కాడ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా చేసుకోవాలన్నమాట. నేను చేసుకునే ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తా, నా వర్కౌట్ షేర్ చేస్తా. నాకు బ్యాక్ సపోర్ట్ అనమాట, నా ఫుడ్, నా డైట్ మొత్తం నా వైఫ్ ఇప్పటి నుండి చూసుకుంటుంది అనమాట. ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను అనమాట, ఎలా తీసుకోవాలి ఏంటి అని. సో మీరందరు చూస్తున్నారు అనుకుంటా. వైఫ్ వచ్చేసి చూపించకూడదు ఉంటుంది, అంటే కొత్తగా అనమాట కదా. సో అది గాయస్, అన్న కొంచెం మొహమాటం ఎక్కువ, కొత్తగా కదా, ఓకేనా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం కదా, సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకే. ఓవరాల్ కంప్లీట్ మై విలేజ్ అయితే వచ్చేసాను. సో రేపటి నుండి అయితే ప్రతిరోజు ఈవినింగ్ 6 PM అయితే నా వర్కౌట్ వీడియోస్ వస్తాయి, చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వాటి గురించి కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను, మీకు ప్రతి ఒక్క కామెంట్కి నేను రియాక్షన్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ. మీకు వైఫ్ అంటే పరిచయం చేయలేదు కదా, మా వైఫ్ పేరు వచ్చేసి, నేనైతే ప్రతి ఒక్క దాంట్లో పొట్టి అంటా ఉంటాను అనమాట. సో ఫుల్ నేమ్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న, ఓకేనా. హాయ్ చెప్పండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బ్రో, ఓకేనా. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మొహమాటం ఎక్కువ అనమాట. సో నిదానంగా మీ అందరితో పరిచయం పెరిగిపోతుంటాయి, ఓకేనా. ప్రతి ఒక్కటి మన కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకుందంట, సరేనా. వేసుకొని చూద్దాం ఒకటి. ఫ్రెండ్స్ నేను సడన్లీ వచ్చేస్తా కదా, నేనైతే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. తనైతే తీసుకుంటాను అనమాట. సో నేనైతే తీసుకుంటా, ఇప్పుడైతే కాదు, ఓకేనా. బర్త్డేకి ఇది యానివర్సరీ అయితే చేశాను. నేను ఇస్తే ఇలాంటి చిన్న ఇవ్వను, మంచి ఇస్తా. ఫ్యూచర్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. నా కోరిక మంచిగా ఇల్లు కట్టాలనేది. ఇది ఈ మిద్దె మొత్తం కట్టింది మా అమ్మాయి కట్టింది అనమాట. ఇదంతా మా అమ్మ చాయిస్. కలరు ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మా అమ్మ కోరిక అనమాట, మంచి కట్టుకోవాలని. సో మా అమ్మ తన కష్టపడి చిన్నప్పటి నుండి మా అమ్మ కష్టం నేను చూసినప్పుడు, మా అమ్మ ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడేది. మేము మా చదువులు అన్నీ
చిన్నప్పుడైతే చాలా కంకర్లు ఇవన్నీ కొట్టేదన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో నా కళ్ళారు నేను చూశాను. మా అమ్మ, నేను పెద్ద పిల్లోడయ్యి నా లాస్ట్ తమ్ముడు, మా అమ్మ అప్పుడు చిన్న పిల్లోడు అనమాట. వాడిని సంకలు వేసుకొని అక్కడికి తీసుకొచ్చి కన్నులలో కంకర కొట్టి అలాంటి సిచ్యువేషన్ చాలా చూశాను. కానీ ఈరోజు నా దగ్గర మా అమ్మ లేదు. మంచి బెస్ట్ పొజిషన్ బ్రో, నాకైతే మంచి జాబ్ వచ్చింది చెప్పలేను. మరి సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి ఎవరికేం తెలియదు. మా 2 టీషర్ట్లు తీసుకున్నాను, మొత్తం 3. ఓకే, సో మా వైఫ్ ఇచ్చింది బ్రో. టీషర్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరే. ఓకే, నాకైతే పర్లేదు, బెస్ట్. నేను వేసుకునే క్వాలిటీ అనమాట. నేను ఎక్కువ బ్లాక్ వేసుకుంటా. బ్లాకే ఉన్నా కానీ నేను ఎక్కువ బ్లాకే యూజ్ చేస్తాను అనమాట, బాడీ గార్డ్ అనమాట. సో నాకు బాగా నచ్చింది అనమాట. సో రెండో గిఫ్ట్ వచ్చేసి ఇది. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి రెండోది అనమాట. మొత్తం వైఫై వస్తుంది, మనం ఏం లేదు. సరే, ఫ్యూచర్లో మటుకైతే మంచిగా ఒకటైతే స్థలం చేతులు అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా, చలో బ్రో, ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్. ఓకేనా, ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓకే, ప్రతి ఒక్కటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మీ సపోర్ట్ కావాలి బ్రో. ఓకే, బాయ్. ఓకే, జై హింద్, జై భారత్.